నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? ఎండాకాలం వచ్చింది కదా, కడుపుకి చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ మజ్జిగ చారును ఒకసారి ట్రై చేయండి. మజ్జిగ చారు, చల్ల చారు, వాటెవర్ ఏ పేరుతో పిలిచినా దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తా. ముందు 2 కప్పుల పెరుగుని తీసుకోండి. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక ఫోర్క్‌తోనైనా లేదంటే విస్కర్‌తోనైనా బాగా కలుపుకోండి. ఇట్లా గడ్డ పెరుగు తీసుకున్నాం కదా, ఎక్కడ ఉండలుండలు లేకుండా మంచిగా క్రీమ్ లెక్క వచ్చేదాకా కలుపుకోండి. ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అట్లా వస్తుంది అన్నట్టుగా, సాఫ్ట్గా కనిపిస్తుంది. అట్లా వచ్చేదాకా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, దీన్ని నీళ్ళు పోయకముందే కలుపుకోండి. నీళ్ళు పోసిన తర్వాత కలిపితే ఇంకా ఇట్లా కాదండి, లోపల ఉండలు అట్లనే ఉంటుంది. అందుకని పూర్తిగా కలుపుకున్నాక నీళ్ళు పోసుకోండి. మీకు నచ్చినట్టుగా నీళ్ళు పోసుకోండి. పల్చగా చేసుకోవాలనుకుంటే పల్చగా చేసుకోవచ్చు, చిక్కగా చేసుకోవాలనుకుంటే చిక్కగా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒకటే గ్లాసు వాటర్ తీసుకుంటున్నానండి. సరే, ఇట్లా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇదైతే పల్చగా చేసినా చిక్కగా చేసినా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అసలు ఇంతవరకు తినని వాళ్ళు అయితే ఇంకా గుర్తుపెట్టుకోండి, మంచి టేస్ట్ని మీరు మిస్ అవుతున్నారు. అని ఈ సమ్మర్లో అయితే ఇది ఎన్నిసార్లు చేసుకున్నా తప్పే లేదండి, అంత బాగా వస్తుంది. చూడండి, మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉంది నాకు ఇది మజ్జిగ. తర్వాత దీంట్లో చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ని వేసుకోండి. మీడియం సైజుది వేస్తున్నా. తర్వాత కొన్ని పచ్చిమిర్చిని, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. మీకు కావాలనుకుంటే చిన్నగానైనా వేసుకోండి. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి, మరి ఎక్కువ అయితే బాగుండదు, చూసుకొని వేసుకోండి. సాల్ట్ని తినేప్పుడైనా చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పోపు ఎట్లా వేయాలనేది చూపిస్తా. ఒక ముకుడు పెట్టుకోండి, దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్ ఆయిల్ వేసుకున్నా. తర్వాత ఆయిల్ వేడెక్కినాక పోపు గింజలు వేసుకోండి. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి 1/2 స్పూన్ తీసుకున్నా అండి. తర్వాత ఎండుమిర్చిని ఒక 3 మధ్యలో కట్ చేసి వేసుకున్నా, చుంచుకొని వేసుకున్నా, కట్ చేసి కాదు. తర్వాత పచ్చిమిర్చి మీకు కావాల్సినంత వేసుకోండి. కారం ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి, తక్కువగా తినాలనుకుంటే తక్కువగా వేసుకోండి. నేనైతే కారం ఎక్కువగానే ఉండాలనుకుంటానండి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ని ఒకసారి కలుపుకోండి. ముందుగా పచ్చివి మనం పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ పెరుగులో వేసినాం కదా, చూసుకొని వేసుకోండి. ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉన్నా అంత టేస్ట్ వస్తుందండి పచ్చివి. అట్లనే 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. మా సైడ్ అయితే కళ్యమ్మ కంటమండి, కరివేపాకు అనం. మీరేమంటారో కామెంట్ పెట్టండి. తర్వాత ఈ తాలింపుని అట్లా కలుపుకున్నాక ఇంకా ఒక అల్లం ముక్క, 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకొని దానిపైన చెక్కు తీసి చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇదిగో చూడండి, 1 ఇంచు వరకు తీసుకున్నా. ఇవి చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి వేసుకోండి. అల్లం పేస్ట్ మాత్రం వేసుకోకండి, ఈ అల్లం ముక్కలే వేసుకోండి. ఒకవేళ అల్లం ముక్కలు లేవనుకోండి, స్కిప్ చేసేయండి, వదిలేసేయండి, అయినా కూడా బాగానే ఉంటుంది. కానీ అల్లం ముక్కలు వేసుకుంటే ఇంకా కొద్దిగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మీకు కావాలనుకోండి, ఒకవేళ పచ్చిమిర్చి తినని అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది. నేను మాత్రం ఇక్కడ కారం వేస్తలేను. ఇప్పుడు ఒక చిటికెడంతా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసేటప్పుడు కానీ లేదా వేసిన తర్వాత కానీ వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేయండి. ఇంగువ వేసినాక ఒకవేళ అట్లనే స్టవ్ ఉంచిన అనుకోండి, ఇంగువ మాడితే ఈ చల్లచారు అనేది చేదు వస్తుంది. అందుకే వెంటనే స్టవ్ ఆపేసి దీన్ని తీసి ఒకసారి పక్కన పెట్టుకొని, ఇందాక మనం ఏదైతే మజ్జిగని తయారు చేసుకున్నాం కదా, ఆనియన్స్ అవి వేసి దీన్ని తీసి డైరెక్ట్గా ఆ పోపులో వేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సరే, ఈ పోపును ఒకసారి కలుపుకున్నాక దీంట్లో మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీరతోని ఇంకా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అంతే అండి. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ చల్లచారుతో కనుక మధ్యాహ్నం పూట అన్నం తింటే కడుపుకి చల్లగా ఉంటుంది, ఇంకా తృప్తిగా ఉంటుంది. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి.